రేపు పిఠాపురం వేదికగా జరిగే జనసేన ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులంతా అక్కడే మకాం వేసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ వేడుకలను 99 టీవీ ప్రేక్షకులకు అందించేందుకు ఎడిటర్ వర్మ సారథ్యంలో మా బృందం ఇప్పటికే పిఠాపురంలో ఉంది. ఇక దీనిపై పిఠాపురం నుంచి మా ప్రతినిధి వర్మ మరింత సమాచారాన్ని అందిస్తారు. వర్మ, చెప్పండి, రేపటి ఆవిర్భావ సభకు ఇప్పుడే అంతా సిద్ధమైనట్లుగా మనకి తెలుస్తోంది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ప్రస్తుతం ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు శరవేగంగా చిత్రాల దగ్గర ఉన్నటువంటి ఎస్బీ వెంచర్లో శరవేగంగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏర్పాట్లని జనసేన నాయకులు, వీరమహిళలు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. ముఖ్యంగా 12 సంవత్సరాలు 12వ ఆవిర్భావ సభ ముఖ్యంగా అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జనసేన పార్టీ ఈ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ నిర్వహించడం సర్వత్రా కూడా చాలా ఆసక్తిని, ఉత్కంఠని కూడా రేకెత్తిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఏర్పాట్లో నాయకులందరూ కూడా ముమ్మరంగా పాల్గొంటూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలనే భావంతో ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితుల్లోనే 24 గంటలు మిగిలి ఉంది. 24 గంటల తర్వాత అంటే రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ఆవిర్భావ సభ అన్నది కొనసాగుతుంది. ముఖ్యంగా వేదిక మీద 250 మంది ప్రతినిధులు ఆసీనులై ఉండగా ఈ సభ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికీ పోలీసులు నిఘా నడుమ ప్రస్తుతం ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈసారి ఆవిర్భావ దినోత్సవానికి వీర మహిళలకి ప్రత్యేకంటూ ఒక స్థానం జనసేన పార్టీ నుంచి కానీ అలాగే అధినేత పవన్ కళ్యాణ్ కూడా తొలుత నుంచి కూడా పార్టీలో వాళ్ళకి పెద్దపీట వేస్తూ వచ్చారు. అయితే వీర మహిళల ఆనందోత్సవాలకి అవధులైతే లేవు పూర్తిగా కూడా. ఎందుకంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఈరోజు 12 సంవత్సరాలంటే పుష్కర పాటు కష్టం. ఈరోజు అధికారం వాళ్ళకి చేజిక్కించుకోవడానికి వాళ్ళ పాత్ర ముఖ్యంగా ఈ సృష్టికి మూలం స్త్రీ ఆధారం. అలాగే ఈ పార్టీకి కూడా స్త్రీలు కూడా చాలా ప్రముఖ పాత్ర అయితే పోషించారు. ఇప్పుడు వీర మహిళలు అందరూ కూడా అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎంతో కష్టపడి ప్రస్తుతం కూడా ఆవిర్భావ సభకి తమ వంతు కృషి చేస్తున్నటువంటి వీర మహిళలు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ముఖ్యంగా 12 సంవత్సరాలు ఈరోజు 12వ ఆవిర్భావ సభ జరుగుతోంది. పుష్కరం అంటే ప్రతి పుష్కరానికి పుణ్యస్నానాలు చేస్తారు పుణ్యనదుల్లో. మీరు ఇప్పుడు పుణ్యస్నానం చేస్తున్నారా లేదంటే ఏంటి ఆవిర్భావం ఏంటి? పుష్కరం అంటే నిజంగా పునీతులు అయిపోతారా ఈసారి? ఆల్రెడీ జనసేన పార్టీలో మేము ఎప్పుడో పార్టీ పెట్టినప్పుడే పునీతులం అయిపోయాము. ఎందుకంటే ఈరోజు ఒక న్యాయం పక్షాన నిలబడినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడితో మొదలైన ప్రస్థానం ఈరోజు కొన్ని లక్షల మంది ఆయన వెనకల ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న మీటింగ్ పెట్టినా కూడా కొన్ని లక్షల మంది తరలి రావడం. ఈరోజు మేము ఒక కమిటీ, చిన్న కమిటీని ఒక 20,000 మందితో వేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఎక్కడి నుంచి ఎటు పోతున్నాము అని చూసుకుంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచే మహిళలు ముఖ్యంగా అంగరంగ వైభవంగా జరుపుకోబోయే పండగ మాకు ఇది ముఖ్యంగా. ఎందుకంటే 12 సంవత్సరాల మా కష్టం, మా పోరాటం ఈరోజు ఆయన గెలిచినప్పుడే మాకు వచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నదే ముఖ్యంగా మా మహిళల ఆకాంక్ష. అది నెరవేరిన తర్వాత ఇది మొదటి ఆవిర్భావ దినోత్సవం. మాకు మొదటి ఆవిర్భావ దినోత్సవం 12వ వార్షికోత్సవము ఈరోజు అంగరంగ వైభవంగా భారతదేశ చరిత్రలోనే ఎరుగని రీతిలో, అంటే ఇంతవరకు గత ప్రభుత్వంలో ఎన్ని ప్రభుత్వాలు చూసింటాము, ఇటువంటి వేదికను ఏ ప్రభుత్వము ఎక్కడ చూడని విధంగా ఈ వేదిక ఉండబోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. మీరు చెప్పండి, వీర మహిళలు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఎదురుదాడులు గత ప్రభుత్వంలో చాలా హింసలకు గురయ్యారు. మానసిక వేదన ఒకవైపు, వేదన ఒకవైపు, అవన్నీ దాటి ఈరోజు 12వ ఆవిర్భావ సభ జరుపుకుంటున్న పరిస్థితులు. ఇక మీదటైనా ఈ మహిళలపై అకృత్యాలు కానీ ఈ ఘోరాలు కానీ ఆపేందుకు ఏమైనా చర్యలు ఉన్నాయా? మీ అధినేత ఏమైనా ప్రత్యేకించి దానికోసం ఏమైనా వీర మహిళల కోసం ఏమైనా కార్యక్రమం చేశారు? వీర మహిళల కోసమే ఆయన పొత్తు నిర్ణయం తీసుకున్నారండి. ఎందుకంటే
వేరే మహిళలు పడిన కష్టాలేంటి, వాళ్ళ మీద పడిన కేసులు, వాళ్ళని పడిన ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కనుక వస్తే అసలు కనీసం తిరిగే పరిస్థితి కూడా ఉండదు, రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేకుండా చేస్తారనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు 2022 ఏప్రిల్ సభలోనే ఆయన వ్యతిరేక ఓటు చేయలేమని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంటే ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు భయం ఏముందండి, మా మీద దాడులు చేసేవారు ఎవరు, మా మీద కేసులు పెట్టేవాళ్ళు ఎవరు? అంటే మాకు అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో ఒక నిర్ణయంతో మాకు సెక్యూర్ చేసేశారు. అలానే ఈరోజు మాకే కాదు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ముందుగా వాళ్ళు బాగుండాలి, వాళ్ళతో పాటు అందరం బాగుండాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవటం, అధికారంలోకి రావటం. ఈరోజు 12వ ఆవిర్భావ సభ ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఈసరింపులు, ఎన్నో చెదరింపులు ఇవన్నీ కూడా తట్టుకొని ఈరోజు అసలు ఒక సీటు కూడా లేదు, మీరు సైతం గెలవలేదు అన్న పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం చంపపెట్టుగా ఎవరైతే ఎన్ని మాటలు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా చంపపెట్టుగా ఈరోజు పిఠాపురంలో ఆవిర్భావ సభ చేసుకోబోతున్నాం. అత్యంత వైభవంగా, అత్యంత పండగ వాతావరణంలో ఒక జాతరలాగా చేసుకోబోతున్నాం. ఆ క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఇదొక అంటే మనం ఒక మాట అన్నాము అంటే భవిష్యత్తులో దానికి మనం ఏమైనా పడతామా అన్నట్టుగా ఆలోచించుకొని మాట్లాడితే ఇకనైనా వాళ్ళు కాస్తైనా ఉంటారు, లేదు అంటే ఇంకా కూడా అకస్మాతాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందండి. మీరు అంటే మహిళలుగా మీరు ప్రముఖ పాత్ర తొలుత నుంచి పోషిస్తూ వస్తారు. ఈసారి ఆవిర్భావ సభకి మహిళలుగా మీ వంతు పాత్ర ఏం చేస్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారు జనసేన జెండా అంటేనే ఆడబిడ్డలకి అండ. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటికి మరి దైవం లేనప్పుడు అమ్మనే ఒక దైవంగా పంపిస్తారంటారు. అలా పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఇంటికి ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, మాకు దైవం పంపించిన సోదరుడిగా మేము భావిస్తాం. మహిళలందరం కూడా మరి అధికారం లేనప్పుడు, అవమానాలు ఎదుర్కొన్నప్పుడు కూడా మేమంతా పోరాటం చేసి నిలబడి ఆయన గెలిపించుకున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం 12వ ఆవిర్భావ సభలో 100% సక్సెస్ఫుల్గా స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తున్నప్పుడు మహిళలందరం కూడా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న సందేశం ఏంటంటే మరి డెడికేటెడ్గా, నిబద్ధతతోనూ, నిజాయితీతోనూ, ఎటువంటి నిస్వార్థమైన సేవ అందించే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని మనం సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మా జనసేన ఆవిర్భావ సభని చిత్రాడ గ్రామంకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఇది వీర మహిళలకు సంబంధించినంత వరకు ప్రస్తుతానికి ఈ విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఇప్పుడు తాజా సమాచారం, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం ఇక్కడ తమ కార్యక్రమాలు, తమ కేటాయించిన పనుల్లో నిమగ్నమైపోయారు. వివిధ కమిటీలు ఇప్పటికే ఏర్పాటు చేయింది. పూర్తి స్థాయిలో శరవేగంగా పనులు అయితే కొనసాగుతున్నాయి. పూర్తిగా ఈ రోజు రాత్రి కంప్లీట్ అయితే రేపు ఈ ఆవిర్భావ సభకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తే రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూర్తి స్థాయిలో ఈ సభ అన్నది కొనసాగుతుంది. ఈ వేదిక మించి తొలిసారి అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎటువంటి సందేశం ఇస్తారు, తమ కార్యకర్తలు జోష్ నింపడానికి అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ వర్మ.